శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారికి ఏప్రిల్ 7 మీ పేరు పరువు పోతుంది. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 ఏప్రిల్ 7న ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధమైన ఫలితాలు గోచరిస్తున్నాయో, ఈ రాశి వారికి జరిగేటటువంటి శుభాలు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో, అలాగే ఈ యొక్క రాశి వారికి పరువు పోయేటటువంటి పరిస్థితులు ఏ విధంగా గోచరిస్తున్నాయో, ఎవరి ద్వారా ఇటువంటి ఫలితాలు కలగబోతున్నాయో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కుబేరులయ్యేటటువంటి యోగం ఈ యొక్క రాశి వారికి ఎప్పుడూ కూడా గోచరిస్తూ ఉంటుంది. అవకాశాలు ఈ రాశి వారికి తక్కువగా వస్తూ ఉంటాయి. కానీ వచ్చిన ప్రతి అవకాశం కూడా వీరిని జీవితంలో గొప్ప స్థానానికి తీసుకువెళ్లేటటువంటి అవకాశంగా మారుతుంది. కానీ కొన్ని అవకాశాలను వీరు చేజేతులారా జారవేర్చుకుంటారు. ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్లయితే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఈ రాశి వారికి కార్యదీక్షత, కార్యదక్షత ఉంటుంది. ఈ రాశి వారు ఏ పని మొదలుపెట్టినా కూడా మంచి చెడు ఆలోచించిన తర్వాతే నిర్ణయాలను తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు ఈ రాశి వారికి అస్సలు పనికిరావు. ఇక ఈ యొక్క రాశివారు కుటుంబం విషయంలోనూ అలాగే స్నేహితుల విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క విషయాన్ని కూలంకుషంగా చర్చిస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 ఏప్రిల్ 7న వీరి యొక్క పేరు మర్యాదలకు భంగం కలిగేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. పరువు పోయేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ఇక రాశి వారికి సంబంధించి తెలిసి తెలియని ఒక అపరిచిత వ్యక్తి ద్వారా ఈ యొక్క రాశి వారికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. దీని ద్వారా వీరైతే కనుక కోపంలో ఏవేవో మాటలను మాట్లాడేస్తూ ఉంటారు. వీరున్నటువంటి స్థానాన్ని అస్సలు గమనించుకోరు. అటువంటి కోపాన్ని తెప్పించేటటువంటి మాటల సంభాషణ ఎదుటివారికి వీరికి మధ్య జరుగుతుంది. దీని కారణం చేత వీరికైతే కనుక పరువు పోయేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారి యొక్క మాట తీరు మారిపోతుంది. కోపంతో ఊగిపోతూ ఉంటారు. ఇక మాటలకు హద్దు అదుపు లేనట్లు వీరు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటారు. కానీ అవతల వ్యక్తులది ఎంత తప్పని ఎదుటి వారికి తెలియదు. ఇది ఫోన్ కాల్లో జరుగుతున్న సంభాషణ కాబట్టి వీరి మాట తీరుని బట్టి చుట్టూ ఉన్నవారు వీరిని తప్పుగా భావిస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క రాశి వారికి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనే చెప్పుకోవాలి. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి వ్యాపార రంగంలో నూతనమైన వ్యక్తుల పరిచయం కారణంగా తెలిసి తెలియకుండా హామీలు ఉండడం కారణంగా వీరికైతే కనుక పరువుకి భంగం కలిగేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికి పడితే వారికి వీరైతే సహాయకరంగా ఉండకూడదని ఎప్పటికీ తెలుసుకోలేకపోతారు. వీరైతే ఇప్పుడు ఇబ్బందుల్లో పడతారు. ఈ పరిస్థితి కారణంగా వీరి పరువు పోయేటటువంటి మాట పోయేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి రాజకీయ పరంగా నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. అలాగే ఈ యొక్క రాశి వారు నూతన వ్యక్తుల పరిచయం ద్వారా జీవితంలో ఒక కొత్త మలుపుని చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. కొంతమంది వ్యక్తులు వీరికి సహాయకులుగా నిలబడతారు. ఆర్థిక పరమైన అంశాల్లో ఇబ్బందులు ఎదురైనప్పుడు తప్పనిసరిగా వారికి సహాయం అయితే అవసరపడుతుంది. ఇక ఈ యొక్క రాశి వారు కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యాన్ని శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబంలో ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది. ధనం ఖర్చయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలకు ఈ యొక్క రాశి వారు ప్లానింగ్ చేస్తారు. ఈ యొక్క రాశి వారు బిడ్డల విషయంలో తీసుకునే నిర్ణయాలు సవ్యంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి సంబంధించి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.